మిర్చి సీజన్ కావడంతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మిర్చి బస్తాలు భారీగా వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి రైతులు మిర్చి బస్తాలను మార్కెట్కు తీసుకొస్తున్నారు. దీంతో మార్కెట్ మొత్తం మిర్చిమయమైంది. రోజుకు 30,000 నుంచి 40,000 బస్తాలు వచ్చినా కాంటాలు త్వరగానే పూర్తి అవుతున్నాయంటున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గూగుల్ తోరెడ్డితో వరంగల్ మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మిర్చి సీజన్ ప్రారంభం కావడంతో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు మిర్చి బస్తాలు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఎన్ని మిర్చి బస్తాలు వస్తాయి, ఎంత రేటు పలుకుతుంది, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ఎటువంటి పరిస్థితుల్లో తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గుగ్లో రెడ్డి గారు ఉన్నారు. సార్, అసలు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈరోజు మిర్చి బస్తాలు పెద్దగా పోటెత్తిన పరిస్థితి ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు అయ్యాయి, ఎంత మేరకు వచ్చాయి బస్తులు, ఎట్లా ఉన్నాయి? ఇప్పటివరకు దాదాపు మనకు 4 లక్షల క్వింటాల వరకు అయింది సీజన్ స్టార్ట్ అయిన కాంచెల్లి. ఇప్పుడు బస్తాలు అయితే 10 లక్షల బస్తాల దాకా దాటింది, 12 లక్షల దాకా అయింది. నిన్న ఒకరోజే 80,000 85,000 బస్తాలు వచ్చింది. మన సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అంటే 10 డేస్ బ్యాక్ ఒకరోజు సోమవారం వచ్చినాయి 80,000 దాటింది, నిన్న కూడా 80,000 దాటింది. మిర్చి వెరైటీస్ కూడా మన దగ్గర దాదాపు 10 రకాలు వస్తుంది. 3-4 స్టేట్ల నుంచి, ఆంధ్ర నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది. కర్ణాటక అంటే రాయచూరు ఏరియా నుంచి వస్తుంది. మళ్ళీ మహారాష్ట్రనేమో గడ్చిరోలి, శ్రీలవంచి నుంచి వస్తుంది, ఈ ఏరియా నుంచి వస్తుంది. మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4-5 స్టేట్ల నుంచి వస్తుంది. 10 వెరైటీలు వస్తాయి దాదాపు. కాబట్టి మన మార్కెట్కు అధిక మొత్తంలో మిర్చి బస్తాలు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్కెట్కు మిర్చి బస్తాలు ఎక్కువ రావడానికి కూడా కారణం ఏంటంటే సేమ్ డే పేమెంట్ ఉంటుంది కాబట్టి అదొకటి కూడా రైతులు చూస్తారు కదా, డబ్బులు సేమ్ డే ఇస్తారు కాబట్టి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చేది కూడా అది దృష్టిలో పెట్టుకొని వస్తారు. కాంటా కూడా 1,20,000 బస్తాలు వచ్చినా కూడా కాంటా కూడా సేమ్ డేనే క్లియర్ అవుతుంది, కాంటా అవుతుంది. హమాలీ కార్మికులైనా, గుమస్తా సంఘమైనా, వ్యాపారస్తులైనా ఎంత వచ్చినా కొనుగోలు చేసే కెపాసిటీ ఉంది కాబట్టి వరంగల్ పోతే ఏ రోజు ఆ రోజే కాంటా అవుతాయి, డబ్బులు కూడా వస్తాయనే ఉద్దేశంతో వరంగల్కు అధిక మొత్తంలో వస్తున్నాం. రేట్ ఎట్లా ఉంది? కొంత రైతులు రేటు తగ్గిందని ఆందోళన, కొంచెం అయోమయంలో ఉన్న పరిస్థితి ఉంది. రేటు ఇంతకుముందు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ రేట్ ఎట్లా ఉంది? రేటు మనం సీజన్ స్టార్ట్ అయినాక ఇప్పుడు అంటే డిసెంబర్ నుంచి స్టార్టింగ్లో 15,000, 16,000 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు స్థిరంగా మాత్రం నేను వచ్చిన దాదాపు 1 మంత్ అవుతుంది. అప్పటి నుంచి 14,000 స్థిరంగా హైయెస్ట్ రేట్ అవుతుంది. లోయెస్ట్ ఏమో 12,000, 11,000 వరకు పోతుంది. ఇది తేజ రకంలో 341 రకము. ఇక వేరే తక్కువ క్వాంటిటీలో వచ్చేది దేశీ మిర్చి అయినా, సింగిల్ పట్టీ అయినా, 100 అయినా అవి వెరైటీని బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు సింగిల్ పట్టీ అనేది హైయెస్ట్గా లాస్ట్ వీక్లో 41,000 అయింది, నిన్న 39,000 అయింది, ఇవాళ 38,500 అయింది. అదే దేశీ మిర్చి నిన్న 28,500 అయింది, ఇవాళ ఏమో 30,000 కూడా అయింది. క్వాలిటీని బట్టి మిర్చి అది ఎక్స్పోర్ట్ ఆర్డర్ని బట్టి రేట్లు ఫ్లెక్సిబేట్ అంటే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తాను. మిర్చి రైతులతో మాట్లాడితే మిర్చి బాగున్నప్పటికీ కూడా కొంత మెత్తగా ఉందని కావచ్చు, మంచి లేదని వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నారు, రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మీ రైతులతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు రైతులు? మిర్చి కంపల్సరీ మ్యాచర్ అంటే లైట్గా మ్యాచర్ ఉంటేనే ఆ బస్తాలలో తొక్కగలుగుతాం. అదే ఫుల్గా డ్రై అయితే ఏంటంటే మొత్తం పలిగిపోతే ఫోటో లెక్క అయిపోతుంది కాబట్టి దాన్ని ఎవరు కొనరు. కాబట్టి వాళ్ళు కొద్దిగా లైట్గా డ్రై ఉన్నప్పుడే తొక్కి తీసుకొస్తారు. కొందరు రైతులు ఏంటంటే మ్యాచింగ్ పర్సెంటేజ్ ఎక్కువ మోతాదుతో వస్తుంది కాబట్టి అసలు వాటికి కొద్దిగా రేటు డిఫరెన్స్ ఉంటుంది తప్ప మంచి మ్యాచర్ తక్కువ ఉన్న మంచి వాటికి మాత్రం మంచిది రేటే పడుతుంది. 12,000 నుంచి 14,000 దాదాపు ఆ మధ్యలోనే 80% బ్యాగ్స్ ఉంటాయి. మనకు వచ్చిన బ్యాగ్లో 80,000 దానిలో 80% అంటే దాదాపు 50,000 మీదనే దీంట్లో ఉంటుంది. ఏది 12 నుంచి 14,000 మధ్యనే ఆ రేట్లోనే ఉంటుంది. ఎక్కువగా ఏ జిల్లా నుంచి మిర్చి బస్తాలు వస్తున్నాయి? మీరు మార్కెట్ కార్యదర్శిగా మిర్చి రైతులకు ఏం పిలుపునిస్తారు చివరిగా? ఎక్కువగా మన వరంగల్ డిస్టిక్ నుంచే వస్తాయి. ఎక్కువ అంటే ఎటు నాగారం, ఇటు నర్సంపేట, మరిపేట, బంగ్లా ఈ ఏరియాలని మనకి ఇటు భూపాలపల్లి ఏరియా నుంచి, మన ఫారెస్ట్ ఏరియా బెల్ట్ నుంచే ఎక్కువగా మిర్చి వస్తుంది. వేరే స్టేట్ నుంచి తక్కువ క్వాంటిటీ 5-10% వస్తాయి లేకపోతే. కానీ ఇక్కడ మాత్రం మన హన్మకొండను, వరంగల్ పాత వరంగల్ జిల్లాను, కరీంనగర్ కొంత పాత జిల్లా ఏది కాటారం, మహదేవ్పూర్ ఆ ఏరియా నుంచి కొంత వస్తుంది. మిర్చి రైతులకు కోరినది ఏంటిదంటే ఎక్కువ మోతాదులో వచ్చినప్పుడు మాత్రం మిర్చి రైతులు మార్కెట్ యార్డుకు మిర్చి బస్తాలు తీసుకురావద్దు. ఏంటి అంటే రోజు 30,000 నుంచి 40,000, 50,000 వరకు ఉంటాయి. ఈజీగా కాంటాలు అయిపోతే ఈజీగా
ట్రాన్స్పోర్ట్ కూడా అదే లిఫ్టింగ్ అయిపోతుంది, కొనే వాళ్ళకు కూడా బర్డన్ కాకుండా ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ బట్టి కొనుగోలు చేస్తారు కాబట్టి ఎక్కువ మోతాదులో ఉంటే ఆ రోజు రైతులకు ఇబ్బంది అవుతుంది. కాంటాలు అయినా రేట్ అయినా ఏ విధమైన కొద్దిగా ఫ్లెక్చువేట్ అవుతుంది, తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రోజు తేవద్దని కోరుకుంటున్నాము. ఆ రోజు యావరేజ్గా 40,000 నుంచి 50,000 అట్లా 30,000-40,000 చేస్తే రైతులకు కూడా తొందరగా ఇంటికి పోయే సౌలత్ ఉంటుంది, కాంటాలు కూడా తొందరగా అవడం ఉంటుంది, డబ్బులు కూడా ఏ రోజు ఆ రోజు వాళ్ళు ఇచ్చే స్తోమత ఉంటుంది. అట్లా ఇది ఓవరాల్గా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి గారి అభిప్రాయం అయితే మిర్చి రైతులంతా కూడా ఒకేసారి రాకుండా తక్కువ ఉన్నప్పుడు 30,000-40,000 బస్తాలు ఉన్నప్పుడే మిర్చి సంబంధించిన బస్తాలు తీసుకురావాలంటూ కూడా మార్కెట్ కార్యదర్శి రైతులకు పిలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మిర్చి రకమును బట్టే ఇక్కడ ధర ఉంటుంది, ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.